వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో వంకాయతో మంచి రెసిపీ చేయబోతున్నా అండి. ముందుగా ఒక వంకాయని ఈ విధంగా తీసుకోవాలి. ఒక పెద్ద సైజు బ్రింజాల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చాలా క్విక్ రెసిపీ, ఎర్లీగా అయిపోతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఈ రెసిపీని చూస్తున్నారో కమెంట్ చేయండి. వంకాయని ఈ విధంగా కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా పెట్టినట్టయితే మనకి వంకాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుందండి. ఒకే ఒక వంకాయతో కూడా మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని మనకి వంకాయకి కోట్ చేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. మరింత మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్పైసెస్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయకి ఈ విధంగా కోట్ చేసుకోవాలండి. ఎన్ని మనం వంకాయ పీసెస్ అయితే ప్రిపేర్ చేస్తామో అవన్నీ కోట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హెవీగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ షాలో ఫ్రై లాగా మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం కోట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. యూజువల్గా బ్రింజాలు చాలా త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువసేపు కూడా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్క వంకాయ ఉన్నా సరే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా తినొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే స్పెషల్ బ్రింజాల్ రెసిపీ రెడీ అయిపోయిందండి. రైస్లోకి, వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా వేసుకొని కర్రీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే, కొద్దిగా లెమన్ యాడ్ చేసుకుని తింటే ఎక్సలెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.